కథల గురించి చెప్తున్నారు, ప్రొడక్షన్ గురించి చెప్తున్నారు, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, ఉండి కూడా ఉమ్, ప్రొడ్యూస్ చేసి ఉమ్, ఫెయిల్ అయ్యారు అంటే ఉమ్, అవగాహన ఉన్నా, డబ్బులున్నా ఉమ్. ప్రొడక్షన్ ఈజీ అంటారా కాదంటారా? సార్ ఇక్కడ డబ్బులతో పని లేదండి, రిలేషన్ సర్కిల్ మీదే కావాలి. మనం ఏమనుకున్నామంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి, నేను ఈ కోటితో సినిమా తీసేస్తే కోటి నాకు వచ్చేస్తాయి అనుకుంటాను. సినిమాలో ఒక కొత్తలో ఒక సినిమా ఉంది, హిట్ అయింది, అది ఒక జోనర్. లిటిల్ ఆర్ట్స్ సినిమా హిట్ అయింది, అది ఒక జోనర్. మన ఒక సినిమా ప్రీ వెడ్డింగ్ షూటింగ్, అది ఒక జోనర్. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు, కొత్త కంటెంట్ కోరుకుంటున్నారు. నేను ఒక సినిమా కథ విని ఈ కథ నేను లాక్ అయిపోయి ప్రొడ్యూసర్గా నేను సినిమా చేద్దామని నేను మూమెంట్ ఇచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను అనుకున్న లైన్కి ఆల్రెడీ నేను మించిన డబుల్ కంటెంట్ వచ్చేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే ప్రమోషన్స్ అనేది ఇంత బడ్జెట్లో అయితే ఇంతలా అయితే అనేది లేదండి. మనం ఏమంటే ఒక 50 లక్షల ప్రమోషన్స్ చేసుకుని మనం థియేటర్కి వెళ్ళిపోదాం అనుకుంటాం, సరిపోవట్లేదండి. సినిమా ఎంత బడ్జెట్ అవుతుందో చిన్న సినిమాకి ప్రమోషన్స్ అంత బడ్జెట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఇది రాసి పెట్టుకుంటే ఇది ఫెయిల్ అయితే ఇంకో సినిమాకి వెళ్దాం అనుకుంటాం. ఆ సినిమాకి వెళ్ళి అది ఫెయిల్ అవుతున్నాం, ఈ సినిమాలో ఇది ఫెయిల్ అవుతున్నాం. ఓన్లీ థియేటర్కి వెళ్ళి బోర్డింగ్స్గా రైల్వే స్టేషన్, బస్ స్టాప్ ఈ ప్రమోషన్ చేసుకొని మనలో ఉన్న మెయిన్ కంటెంట్లు ఏవైతే ఉన్నాయో విషయం కథ ఆడియన్స్ చెప్పుకొని ఆడియన్స్ థియేటర్లో తెచ్చుకోగలిగితే ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతామండి. సేమ్ టైం ఒక డైరెక్టర్గా. ఈరోజు ఇండస్ట్రీలో కూడా అండి, డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కథ రాసుకుని ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ చేసేస్తా ఉంటున్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో చేసి, యూట్యూబ్ ఫార్మాట్ వేరు, సినిమా ఫార్మాట్ వేరు, వెబ్ సిరీస్ ఫార్మాట్ వేరు. దాని ఫార్మాట్ ఉన్నా అది చేసిన తర్వాత నేను డైరెక్షన్ చేసేయగలను, నేను బిగ్ సినిమా చేసేస్తా, 70mm చేసేస్తా, అలా పెరుగుతున్న డైరెక్టర్ల గురించి ఏం చెప్తారు? సార్ ఒకటి, సార్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. టాలెంట్ గల వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, అదృష్టమంతులు కొందరే ఉంటారు. ఇందులో ఎవరు అదృష్టవంతులు అనేది ఈ మధ్య కాలంలో కొన్ని చూసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ పెట్టాడు. మొన్న పిఎంఎఫ్ నుంచి వచ్చిన మిరాయి సినిమాలు అంట పెద్ద సినిమా కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ తోటి అయిపోయాడు. కాకపోతే ఏంటంటే హీరో శాతం తగ్గిందండి. ఈరోజు ఎంతసేపు గడితిరిగి వచ్చినా ఆ 10 మంది డైరెక్టర్లు హీరోలే కనపడుతున్నారు. ఎటు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆ 10 మంది హీరోలే కనపడుతున్నారు. ఒక పెద్ద డైరెక్టర్ గారికైనా, ఒక చిన్న డైరెక్టర్కైనా, ఒక డెబ్యూ డైరెక్టర్కైనా ఒక సినిమా హిట్ కొట్టినా, లేకపోతే 10 సినిమాలు హిట్ కొట్టినా, ఒక ఫస్ట్ సినిమా తీసినా సరే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి హీరో ఒక కథ ఎంచుకొని ఒక రన్నింగ్లో ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తూనే మిగతా 2-3 వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకుంటున్నారండి. నా కాడికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? నా ముందు ఇంకా 3 ఉండాలి. నేను ఎన్ని ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్లు కొట్టినా, ఎన్నిట్లు కొట్టినా, ఎన్ని కొట్టినా, ఒక హీరోని నేను నేరేషన్ ఇచ్చుకున్న తర్వాత నా వెయిటింగ్ లిస్ట్ నాకు ఇంకా 3 ప్లేస్ 4 ప్లేస్ ఉంటుంది. దీనివల్ల కమ్యూనికేషన్ లేట్ అవుతుంది. ఈ లోపల చిన్న డైరెక్టర్లు అనేది 1, 2, 3 సినిమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ 100 సినిమాల్లో ఒక 2 డైరెక్టర్లే సక్సెస్ అయ్యి మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు 100 సినిమాలు. సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అంతే. ఈ మధ్యకాలంలో ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే 10 సినిమాలు మనం థియేటర్కి వెళ్ళి చూసుకుంటే, ఓహో కొత్త కుర్రాడు, హీరో ఫ్రెండ్ కానీ విలన్ కానీ లేకపోతే సైడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే కొత్త వాళ్ళే కనపడుతున్నారు. గతంలో వాళ్ళు ఎవరు కనపడట్లేదు ఈ మధ్యకాలంలో. పోనీ వాళ్ళైనా సరే నెక్స్ట్ రన్నింగ్ ఉందా అంటే వాళ్ళే ఉండట్లేదు. మళ్ళీ కొత్త తరం